ఇప్పుడు దివంగత సీఎం రాజశేఖర రెడ్డి గారు మీ ముస్లిం మైనార్టీల కోసం 4% రిజర్వేషన్ ఇచ్చాడు, మీకు మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు. రాజశేఖర రెడ్డి తనయుడిగా వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు మీ ముస్లిమ్స్కి? పర్వాలేదు, ఒక రకంగా బాగానే చేస్తున్నారు. ముస్లిమ్స్ కూడా పట్టుకొస్తున్నారు. ఎందుకంటే నా మైనార్టీ అని బాగా గౌరవంగా చెప్పుకుంటున్నారు. దానికి మాత్రం మేము కాదను. అంటే ఇప్పుడు నాయకుల వల్లే మన సార్ చెప్పినట్టుగా కొన్ని ఊళ్ళల్లో నాయకుల వల్లనే ఈ పార్టీల వాళ్ళు కూడా దూరం అవుతున్నారు. నాయకుల వల్లనే ఈ తప్పేం లేదు, మన జగన్ గారి తప్పు లేదు. ఈ నాయకుల వలన ఊళ్ళో నాయకుల వలన కొంతమంది దూరం అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే మోసాల వల్ల మధ్యలో ఆయన చేసింది ఏం లేదు, ఎమ్మెల్యేలు గారు చేసింది ఏం లేదు. ఈ ఊళ్ళలో నాయకుల వల్ల దెబ్బతింటుంది పార్టీ. మరి ఇప్పుడు జగన్ గెలుస్తాడు అయితే మరి ఎలా గెలుస్తాడు జగన్? ఎలా గెలుస్తాడంటే వాళ్ళకి ఊళ్ళో నాయకులు పక్క నెట్టేస్తారు జనం. ఇప్పుడు వాళ్ళకు కొడతారు కూడా జనం. అందుకని కాబట్టి ఇప్పుడు పెద్దోళ్ళు తయారుగా అయ్యారు కాబట్టి ఊళ్ళో నాయకులు, ఆ నాయకులు కాదు మన ప్రజలు అయితే జగన్ చూసి వేస్తారంట జనం గ్యారెంటీగా గెలవటం ఖాయం. మరి తాతయ్య ఒక మాట, ఇప్పుడు టీడీపీ జనసేన వీళ్ళు రెండు పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టినాయి కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీ ముస్లిమ్స్ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంట? ట్రాన్స్ఫర్ గ్యారెంటీ అసలు వేయరు. ఎందుకంటే మనకు బీజేపీకి కొద్దిగా యాంటీ ఉంటుంది, కొద్దిగా దీనిగా ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఏం చెబుతున్నారు, లోకేష్ గారు చంద్రబాబు గారు మైనారిటీ కలిసి చెప్పడంలా అసలు ముఖ్య పాయింట్ అది. వార్తలు వినండి, ఇది బీసీ అంటున్నారు కానీ మైనార్టీ అని పేరు ఎత్తడంలా ఎక్కడా లేదు. ఎన్నోళ్ళు కూడా చెబుతారు మైనార్టీ అనేది లేదు చెప్పడంలా. అందుకు కాబట్టి కొద్దిగా తేడా ఉంటుంది. మామూలుగా జగన్ గది వేస్తారు మీరు రోడ్లు? గ్యారెంటీగా జగన్ గారికి వేస్తాం. మరి ఇప్పుడు ఒకటి తాతయ్య మరి జగన్ ఒంటరిగా పోతాం అటు చూసి అన్ని పార్టీలు చేస్తేనే మనం అక్కడ సింహం. అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి తాతయ్య. అన్ని పార్టీలు కలిసి వచ్చినా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. అయినా కూడా గెలిచారు. గెలిస్తే లాభం ఏమైంది? మరి ఆయన కర్మ అట్లా తీరిపోయింది, అయిపోయింది. ఆయన ఉంటే ఇంకా ఈ పార్టీలు ఉండవు. ఆయన లేకపోబట్టి ఇవన్నీ తగులుకున్నాయి. రాష్ట్రం పోదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే పోదు రాష్ట్రం ఏమో ఉండేది. మరి ఆయన కర్మ గాలిపోయారు. పోయాక రాష్ట్రం ఇడిపోయింది. ఆమె కూడా మన సోనియా గాంధీ కూడా కొద్దిగా లూజ్ ఇచ్చింది కాబట్టి రాష్ట్రాలు చీలిపోయింది.